ఏం చేస్తుందా? ఫోన్ చేస్తే ఎత్తలేదా? నిద్ర కూర్చుందా? మీ చెల్లికంట ఫోన్ చేయని చెప్పురా. లడ్డు నాన్న అమ్మని ఫోన్ చేయమని చెప్పా. ఫోన్ చేస్తే ఎత్తలేదా? అమ్మమ్మ హలో, అమ్మమ్మ ఏం చేస్తుంది? మంచిది, మూసిపెట్టు నోరు. ఇంతసేపు నాతో మాట్లాడింది తెలియదా? పంపించు, వాట్సాప్లో పంపించు. బాయ్ లడ్డు. చెప్పురా. ఎన్ని గంటలకు వచ్చిందో? పొద్దున్న 4 గంటలకు వచ్చింది. 4 గంటలకు వచ్చి ఫోన్ తెచ్చేదా? ఎవరా వచ్చినా 8 గంటల వరకు నిద్రపోయినా, లేచినా, నీళ్లు పోసుకున్నా, తిన్నాము. వకలామాత దేవి గుడికి పోయినాము. ఫ్యామిలీ పోయి దేవుని దర్శనం చేసుకొని, గంగమ్మ గుడికి పోయి దేవుని దర్శనం చేసుకొని వచ్చి గిఫ్ట్లంతా ప్యాక్ చేసి పెట్టే లోపల మా అత్త మా మామ వచ్చి వాళ్ళని అందరినీ తోడుకొని మా అన్నోళ్ళ ఇంటికి పోయి, మా అక్కోళ్ళ ఇంటికి పోయి వీడ తినేసిపోతే ఆడ తినమని పట్టుకున్నారు. ఆడ కొద్దిగా వాళ్ళు ఫీల్ అవుతారు అనేసి ఆడ కొద్దిగా తినేసి వాళ్ళు గంగమ్మకు పెట్టుకున్నారు. తినిహేమా అని మా ఎక్క అడుక్కుంటుంటే రామ తిన్నామని నేను అమ్మ అంతంత అన్నం తినేసి రండి ఫంక్షన్కి అని చెప్పేసి మేము వచ్చేసినాం. వచ్చి రెడీ అయినాము. రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వచ్చినాము. ఫంక్షన్లో రెడీ అయ్యి కూర్చొని ఉన్నాను ఒక మూలలో. అది ఇప్పుడు నేను ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఏడున్నాను ఫంక్షన్ హాల్లో. బలామన్ నిన్న ఫంక్షన్ హాల్లో. నీ కళ్ళు ఏమన్నా దెంగినాయిరా? ఫంక్షన్ హాల్లో కాకుండా ఏడరా ఉంటాను నేనా? ఎవరు మీది ఎంత లంచం వేసుకునేది? అంటే ట్రెండింగ్ ఇది. సంసారి వేసుకోదు. ట్రెండింగ్ బ్యూటిషియన్ నేర్చుకుంటా ఉండా. బ్యూటిషియన్ నేర్చుకుంటా. అది ముందు వేసిండే. నేను ఉండేటప్పుడు అడుగులో ముందు వేసిండేది. ఇది మరిగా వేసిండేది. అప్పుడు లేవు. అప్పుడు ఊర్లో ఇప్పుడు ఎట్లా వచ్చింది? బెంగళూరులో ఉన్నాయి. ఇప్పుడు వెరైటీగా పోవాలనేసి వచ్చిందా? బెంగళూరులో ఉన్నాయి. అప్పుడు బెంగళూరులో ఉన్నాయి. తెచ్చుకోలేకపోయినా దానికి వేయలే. లేకపోతే నేను కొట్టినాను అనుకో, జాజి మళ్ళీ మారిగా కడతావు. ఏడించి నువ్వు అనుకోండావు. నువ్వు నాకు ఇష్టంగా వేసుకుంటా. నువ్వు ఇష్టంగా నీ వాళ్ళ దగ్గర చూపించుకోమా. నీకు అయిన వాళ్ళు పోయిన వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర? నా వాళ్ళ దగ్గర, అందరి దగ్గర చూపిస్తాను. నేను ఉండేదే ఇట్లా. ఇట్లే ఉండదు కాలం. నేను ఎప్పుడు ఇట్లే ఉండేది. కాలము నేను ఎప్పుడు ఇట్లే. ఇప్పుడు నేను చనిపోయినాననేసి పెద్ద గొప్ప ఏం కాదు. నేను ఎప్పటికి ఇట్లే ఉంటాను. నేను ఎప్పటికి ఇట్లే ఉంటాను. రాజా మరి ఒంటరిగా ఉంటాను. నేను ఇట్లే ఉంటాను. ఒంటరి బతికే నాకు. నాకు ఫ్యాషన్ అంటే ఇష్టం. నాకు ఇష్టంగా ఉంటాను. నాకు ఎవరు చెప్పకూడదు. నాకేవో ఈ డ్రెస్ వేయొద్దు అని ఎవరు చెప్పకూడదు. నాకు చిన్నప్పటి నుండి అంతే. నాకు ఈ డ్రెస్ వేయొద్దు, ఈ చీర కట్టద్దు, ఆ డ్రెస్ వేయొద్దు, ఆ నైటీ వేయొద్దు అని చెప్పకూడదు. వాళ్ళ డ్రెస్ వాళ్ళకి ఇష్టమైపోయింది. నా దగ్గర నిలబడి మాట్లాడేంత నీకు ఇంత వచ్చేసిందిరా అంటే నేను ఆ నరికేదానికే వచ్చినాను. అది డ్రాప్ అయిపోయింది అనేసి ఆడామే పోనా 2 చెవులకి పెట్టుకొని వచ్చిండవు నువ్వు. 8-10 అవుతాను. నేను పోవాలా? గాడికి పోవాలా? ఇంటికే పోతావా? ఇంటికి? నా ఇంటికి నేను ఇప్పుడు కూడా పోలా. ఎప్పుడు పోతానో తెలియదు. ఇప్పుడు ఏంటికి పోతావా? నా మరిది ఇంటికి పోతా. ఏ మరిది? నా మరిది. నాకు మరిది లేదా? నువ్వు చూసినావు వాడినే. ఇప్పుడు ఇక్కడ ఆడేదానికి వచ్చినావా? నేను ఆడేదానికి రాలా. రే నీకెందుకు రా? నా బతుకు నేను బతుకుంటాను. అందరిలో సంతోషంగా బతుకుంటాను. మా ఇంటికి పోవాలంటే నేను ఫోన్ లేదు అంట.